హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. మీషోలో మనం క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియో. సో మనము మన మీషో సప్లయర్ యాప్లోకి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇన్వర్టర్లోకి వెళ్ళాలి. ఇన్వర్టర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ పైన అయితే క్లిక్ చేయాలి. అప్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు సెలెక్ట్ కేటగిరీ అని చూపిస్తుంది కదండి. సో మనం అక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఉమెన్స్ ఫ్యాషన్ అయితే ఉమెన్స్, అండ్ హోమ్కి సంబంధించిన అయితే హోమ్, కిడ్స్ వేర్, పర్సనల్ కేర్ అయితే పర్సనల్ కేర్, మొబైల్స్, ట్యాబ్లెట్స్ అట్లాంటివి అయితే మనం ఇందులో అయితే ఇలా మనకి అన్నీ కూడా సెక్షన్ వైజ్ అయితే ఉన్నాయి. సో మనము ఉమెన్స్ ఫ్యాషన్స్ అయితే అనేది అయితే సెలెక్షన్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎథనిక్ వేరా, వెస్ట్రన్ వేరా, మనం ఏది పోస్ట్ చేస్తున్నాం అన్నది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎథనిక్ వేర్ అయితే సెలెక్ట్ చేశాను. సో నేను ఏది పోస్ట్ చేయాలనుకుంటున్నాను, కుర్తీ సెట్సా, ఫ్యాబ్రిక్సా, శారీసా అనేది ఈ వీడియోలో ఈ దాంట్లో అయితే పోస్ట్ చేయాలి కాబట్టి సో నేను శారీ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. శారీస్ అండి. సో అప్లోడ్ ఇమేజెస్ అండి. అప్లోడ్ ఇమేజెస్లో మనం 3 or 4 అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళాను. ఇమేజెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ శారీ అయితే సెలెక్షన్ చేశాను. ఈ శారీ అయితే సెలెక్షన్ చేశాను. ఆ తర్వాత ఇంకొక పిక్ అనేది కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్లోకి వెళ్ళేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ పిక్ వచ్చేసి మనము ఇది శారీకి సంబంధించింది కదండి. సో శ్రీలీల గారు కట్టుకున్న శారీ అయితే పెడుతున్నాను. సో ఇది అప్లోడ్ అయిపోయింది. ఆ తర్వాత ప్రోడక్ట్ నేమ్ అంటే ఇది ఏం ప్రోడక్ట్ అనేసి మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఉమెన్స్ బ్యూటిఫుల్ జార్జెస్ శారీ అనేసి నేను మెన్షన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ న్యూ ట్రెండింగ్ అని పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వెయిట్ ఎంత ఉండొచ్చు శారీదండి మినిమం 350 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక 350 వెయిట్ అనేది పెడుతున్నాను. వాళ్ళు కొరియర్ చేసేటప్పుడు మళ్ళీ వెయిట్ చూసుకొని దాని షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి వేస్తారండి. ఇక్కడ బ్లౌజ్ సెలెక్షన్కి వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజా, మనకి సపరేట్ వస్తుందా, ఇలా సమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ అని పెట్టాను. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏంటని ఇక్కడ అడుగుతున్నారు. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అని పెడుతున్నాం కాబట్టి జార్జెట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించకుంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇదండి సెలెక్షన్ చేశాను. బార్డర్ ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే నో బార్డర్ అని పెట్టాను. కలర్ వచ్చేసి మనకి ఇది మల్టీ కలర్లో ఉంది కాబట్టి ఏదో ఒక కలర్ అయితే మనం ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. పింక్ అని పెట్టేసుకున్నాను. సో నెట్ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఎన్ని శారీస్ అని అడుగుతున్నాను అనమాట. సింగిల్ శారీ కాబట్టి సింగిల్ శారీ అని సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇది ప్రింట్ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేసి ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి సో మనము ఇది ఇక్కడ ప్లెయిన్ అనేసి మనకు ఆప్షన్ లేదు. సో చూడాలి, ఇక్కడ అంత వెతుకుదాము ఒకసారి. ఇంకా వెతికి ఆ తర్వాత ఏదో ఒకటైతే సెలెక్షన్ చేసేసుకున్నాను. అండ్ శారీ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడిగినప్పుడు మనం మళ్ళీ జార్జెట్ అని పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ జార్జెట్ ఆప్షన్ మళ్ళీ మనం టైప్ చేసుకున్నాము. సో జార్జెట్ అనేసి టైప్ చేశాను. ఇది ట్రాన్స్పరెన్సీయా అంటే మన చిరిగిపోతుంది అంటే పల్చగా ఉంటుందా అనేసి అడుగుతున్నారు. సో నో అండి, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెన్సీ కాదు కాబట్టి. శారీ టైప్ వచ్చేసి జార్జెట్. సో బ్రాజో కూడా పెట్టుకోవచ్చు, బ్రౌజ్ అని పెట్టేశాను. సో సైజ్ వచ్చేసి ఫ్రీ సైజు. అండ్ మీషో ప్రైస్ మీరు ఎంతకు సేల్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఇది అడుగుతున్నారు. మనకి పడిన కాస్ట్ మనము ఇంకా షిప్పింగ్ ఛార్జ్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం మళ్ళీ అన్నీ అంటే మనం ఎంతకు సేల్ చేయాలనుకుంటున్నాం దాంతోపాటు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా లేబుల్ ఛార్జెస్, ఇంకా కవర్ ఛార్జెస్ అన్నీ కలిపేసి మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను ఒక 800 అయితే పెట్టుకుంటున్నాను. సో 800 పెట్టిన ఇక్కడ వాళ్ళు ఏమని చూపిస్తున్నారంటే రికమెండెడ్ ప్రైస్ 479 రూపీస్ ఉంటుంది అంటున్నారు. సో మేమైతే అది యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇక్కడ మళ్ళీ 699
పెట్టాను. ఇక్కడ మళ్ళీ ఎంఆర్పి వచ్చేసి ఒక 1200 పెట్టేసుకుంటున్నాను. సో ఇది కంట్రీ ఏంటని అడుగుతున్నాను, ఇండియా. సో ప్యాకర్ డీటెయిల్స్ అడుగుతున్నారు అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏదో ఒక టైప్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత బ్లౌజ్ కలర్ అడుగుతున్నారండి. బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి అది మల్టీ కలర్లో ఉంది, ఇంకా పింక్. ఇది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సీక్వెన్స్ అని పెట్టేశాను. ఇంకా బాడీ వర్త్ అని వచ్చేసి నో బార్డర్ అండ్ బ్రాండ్ వచ్చేసి ఏదో ఒక బ్రాండ్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా ఇన్వెంటరీలోకి వచ్చి మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయి సేమ్ శారీస్ అని అడుగుతున్నారు. సో సేమ్ కలర్లో అయితే 1 పీసే ఉంది కాబట్టి నేను 1 పీస్ అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ సబ్మిట్ క్యాటలాగ్స్ అయితే మెన్షన్ చేశాను. సో సబ్మిట్ క్యాటలాగ్ మీద కొడితే పోస్ట్ అనేది అవుతుంది. సో పోస్ట్ అయిన తర్వాత ఏమంటే మనకి అది క్యూసీ ఇన్ ప్రాసెస్, అంటే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారనమాట అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి ఆ తర్వాత పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇన్కరెక్ట్ ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం అది పోస్ట్ అవ్వదండి. ఒకవేళ క్యూసీ పాస్ అని వస్తే అది మనకి పబ్లిక్లోకి అయితే వెళ్తుంది అనమాట శారీ. ఇన్ కేస్ అది క్యూసీ ఎర్రర్ అని వచ్చింది అనుకోండి ఇక్కడ చూపించినట్టుగా, సో అది ఫెయిల్ అయినట్టు అనమాట. అంటే మనము ఒకటే ఐటమ్ని 3-4 టైమ్స్ రిపీటెడ్గా పెడితే అలా క్యూసీ ఎర్రర్ అని వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి క్యూసీ ప్రోగ్రెస్ అని వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మీకు మీషోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్.